భారతీయ రైల్వే చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలు ప్రధాని మోదీ ప్రారంభించారు. హర్యానాలోని 89 కిలోమీటర్ల జింద్ సోనిపట్ మార్గంలో పైలట్ ప్రాజెక్టుగా ఈ రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ అద్భుత ఘట్టంతో పర్యావరణ హిత రవాణా దిశగా భారత రైల్వే ముందడుగు పడినట్లుగా అయింది. ఈ హైడ్రోజన్ రైలును చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అభివృద్ధి చేసింది. డీజిల్ ఇంజిన్తో నడిచే డెమో రైలును ఆధునీకరించి ఇందులో 1200 కిలోవాట్ల సామర్థ్యం గల హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సిస్టమ్ను అమర్చారు. ఈ సాంకేతికతతో హైడ్రోజన్ ఆక్సిజన్ కలయికతో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. కేవలం నీటి ఆవిరి మాత్రమే వ్యర్థంగా బయటకు వస్తుంది. పర్యావరణ కాలుష్యానికి తావుండదు. 10 కోచ్లు కలిగిన ఈ రైలు గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఇందులో 2600 మంది ప్రయాణించే వీలుంటుంది. కృష్ణా జిల్లాలోని రాయనపాడు రైల్వే స్టేషన్ను వర్చువల్గా ప్రారంభించారు ప్రధాని మోదీ. ఎంపీ కేశినేని చిన్ని చొరవతో ఈ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు పూర్తి చేశారు. అమృత్ భారత్ పథకం కింద 35 కోట్ల రూపాయలకు పైగా నిధులతో అభివృద్ధి చేశారు. విజయవాడకు ప్రత్యామ్నాయ శాటిలైట్ టెర్మినల్ సౌకర్యాలతో ఈ రాయనపాడు స్టేషన్ను తీర్చిదిద్దారు. 2013-14కి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా అప్పుడు ఒకటిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయింపులు 886 కోట్లు జరిగితే ఇవాళ విడిపోయిన తర్వాత కొత్త ఆంధ్రప్రదేశ్కి 26-27లో 10,200 కోట్లు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 886 కోట్లు అయితే విడిపోయిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్కి 10,200 కోట్లు. అంటే దాదాపు 12 రెట్లు గతంలో చేసిన కేటాయింపుల కన్నా ఆంధ్రప్రదేశ్ మీద చేశారు. ఇప్పుడే గౌరవ పార్లమెంట్ సభ్యులు గారు చెప్తున్నారు, నాకు 3 ఆర్ఓబీలు ఇచ్చారు, ఒక ఆర్యూబీలు ఇచ్చారు అని చెప్పి. హైడ్రోజన్ పవర్తో నడిచే రైలును కూడా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఓపెన్ చేయటమే అన్నిటికన్నా గొప్ప విషయం. ఎందుకంటే మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో చేసిన ఆ యొక్క రైలు ఇవాళ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభం కాబోతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినాక మొదలైతే 72 స్టేషన్లు ఒక్కడి ఆంధ్రప్రదేశ్లోనే వచ్చింది అంటే అది ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ గవర్నమెంట్ ఇచ్చే యొక్క గౌరవం.